పార్టీకే మీ ఓటు, మచ్చర్ల వెంకటరెడ్డికే మీ ఓటు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి తప్పక పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇచ్చుటకే మీ ఓటు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో తెలుసా? సంక్షేమ పండగ. నేనేమంటానంటే 15 ఆగస్టు నుంచి మరింత మందికి పథకాలు. నేనేమంటానంటే సంక్షేమ పండగ కాదు, సంక్షేమ దండగ. ప్రజలను బిచ్చగలను చేసి ఆ 3 కోట్లు 3.5 కోట్లు జనాభా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ దద్దమ్మ పార్టీ 4 కోట్ల రేషన్ కార్డులు ఇస్తున్నారు. అంటే రేషన్ కార్డులకు పబ్లిక్ బానిసలు. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్? బానిసలు కండి, రేషన్ కార్డు తీసుకోండి, ఓటు వేయండి, మాకు అధికారం ఇవ్వండి అంటున్నారు. కాదు కాదు, అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారు. మా పార్టీ ఏమంటుంది? మహిళలకెందుకు, పురుషులకు కూడా ఉచిత ప్రయాణం ఇస్తామంటున్నాము. తప్పేముంది? అందుకని మా పార్టీకి ఓటు వేయండి, దానికి వేయకండి. తర్వాత కాక్రోచ్ చల్లబడకూడదు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ అంటున్నాడు, అది చల్లబడదు, లోపల వేడి ఉంది, గరం గరం మరుగుతుంది మరుగుతుంది, టైం కోసం ఎదురు చూస్తున్నది. వచ్చింది బీజేపీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరికీ మూడింది. యువత మేల్కొన్నది, గుర్తు పెట్టుకోండి. ఒకటే దెబ్బకు చిచ్చి ఉచ్చపోసుకుంటున్నారు జనాలు. ఆర్ఎస్ఎస్ కు ఉచ్చపడుతుంది, మోహన్ భగవత్ కు ఉచ్చపడుతుంది, నరేంద్ర మోడీకి పడుతుంది, అమిత్ షాకు పడుతుంది. పార్లమెంటుకు రావట్లేదు, ఎగ్గొడుతున్నారు, మొహం చాటేస్తున్నారు. పార్లమెంటుకు రానప్పుడు మీరేమి ప్రజా నాయకులయ్యా? దద్దమ్మ నాయకులారా, నేను వస్తాను పార్టీకి, ఓటు వేసి అధికారం ఇస్తే నెలకు 30,000 జీతం ఇస్తాను. తెలంగాణకు నేను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాను. ఈ 3 పార్టీలను ఓడిస్తాను. కేసీఆర్ వల్ల ఏం కాలేదు, రేవంత్ రెడ్డితో కూడా ఏం కాదు. కాబట్టి నేను అన్ని చేయగలను, కాబట్టి నాకు ఓటు తప్పకుండా వేయాలి. ఉత్తర రింగుకు మోక్షం ఎన్నడూ, ఉత్తరం లేదు దక్షిణం లేదయ్యా. ఆరారని తెలుగులారని అన్ని నాటకాలు ఆడుతున్నారు. దానివల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదయ్యా. ఏం వస్తది దానివల్ల? కాంట్రాక్టర్లు బాగుపడదారు, కోట్ల ప్రెస్ పోర్ట్ అవి టక్కన చేసుకుంటారు, గుద్దుకుంటారు, చచ్చిపోతారు. ఇదే పని. కాంగ్రెస్ కు బుద్ధి జ్ఞానం ఉందా? లేదు కదా. ఒక బుద్ధి జ్ఞానం ఉన్న పార్టీ కార్మికుల పార్టీ, కర్షకుల పార్టీ, అమాయకుల పార్టీ, అజ్ఞానుల పార్టీ, అవివేకుల పార్టీ. ఒక్క పార్టీ మాత్రమే. మీ అందరికీ బాగుపడాలంటే పార్టీకి ఓటు వేయండి. మందు బందకే మీ ఓటు, సిగరెట్ పాన్ పారా బందకే మీ ఓటు. ప్రతి ఒక్కరికి తప్పక పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇచ్చుటకే మీ ఓటు. 25 ఏళ్ల వరకు ఫీజులు లేకుండా చదివించుటకే మీ ఓటు. బాగా అర్థం చేసుకోండి చదువు మీరు,